ఎస్, మొత్తానికి 10 వారాల పోరాటం తర్వాత ఈ 10వ వారం తనూజ గారు అయితే హౌస్ కి క్యాప్టెన్ అయ్యారంట. అండ్ ఇది ఒక బస్ కాబట్టి ఈ బస్ 190% ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనమాట. సో మొత్తానికి 10th వీక్ తనూజ గారు క్యాప్టెన్సీ కన్ఫర్మ్ అయింది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ గారు, తనూజ గారు, రీతు గారు ముగ్గురు అయితే పోరాడారు టాస్క్ లో. ఆ టాస్క్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ నేను ఫుల్గా వీడియో నా ఛానల్ ఉంటే చూడబోదు, చూసి మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్ చూసినా ఓకే. సో ఈ ముగ్గురు పోరాడిన టాస్క్ లో తనూజ గారు విన్ అయ్యి ఆఖరికి ఆవిడ క్యాప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ అయితే పొందారనమాట. సో మెయిన్లీ ఇక్కడ మనకి ఇమ్యూనిటీ అంత ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, బట్ మెయిన్లీ తనుజ గారి క్యాప్టెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆవిడ ఫ్యాన్స్. సో ఇదంతా వాళ్ళకి ఒక అంటే ఈ వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక మంచి ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి ఇది. సో తనుజ గారి క్యాప్టెన్సీ ఎలా ఉంటుందనేది చూద్దాం. బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నిఖిల్ గారు, రీతు గారు, తనుజ గారు క్యాప్టెన్ అయ్యారు కదా, డిడ్ షీ రియల్లీ డిజర్వ్ క్యాప్టెన్సీ? తనుజ గారు క్యాప్టెన్ కి డిజర్వా, లేదా రీతు గారు డిజర్వా, నిఖిల్ గారు డిజర్వా ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సైన్ ఆఫ్ మీ TNR.